కృష్ణవేణి గారు నమస్కారం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వరుస ప్రెస్ మీట్లు, అంటే ప్రెస్ మీట్ అని చెప్తున్నారు కానీ అదేంటో తెలియదు. ఈరోజు కూడా మాట్లాడారు, నిన్న కూడా మాట్లాడారు. చాలా అంటే నేను కళ్ళు మూసుకొని తెరుస్తాను, పాదయాత్రకు అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను అంటే ఇంకా ఈ సంవత్సరంన్నర మళ్ళీ నేను కనబడను అని క్లారిటీ ఇచ్చినట్టేనా? మళ్ళీ 1.5 years తర్వాత 2027 మధ్యలో వస్తా అని చెప్తున్నారు. అంటే అప్పటి వరకు ప్యాలెస్లోనేనా? సార్ పవన్ గారు, మీకు అలాగే ఏబిఎన్ వీక్షకులకి ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకు కూడా నమస్కారం అండి. మేడం నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారి మాటల గురించి మనం మాటికి మాట మారిస్తే, ఒక్కసారి మాట మారిస్తే అది రాజకీయ వ్యూహం అనుకోవచ్చు సార్. కానీ ప్రతిసారి మాట మారిస్తే అది ప్రజలు మోసం చేయడం, కార్యకర్తలు మోసం చేయడం, కార్యకర్తలు నిండా ముంచేయడం అవుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే సంవత్సరంన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని ఆయన కూటమి ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేస్తున్నారా, లేకపోతే ప్రజా క్యాడర్ ని ఏదో చెదిరిపోకుండా కాపాడుకోవడం కోసం ఏదో అక్కడ ఎంతో హోప్ పెట్టుకున్నారు. 26th ఇది బస్ యాత్ర, పాదయాత్ర, ఏదో యాత్ర ఆయనకి ఎలాగ ఓదార్పు యాత్రలు చేసేటువంటి అలవాటు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక యాత్ర మొదలు పెడతారేమో అని చూశారు. పాపం కార్యకర్తలను నిరుత్సాహపరుస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఎలా ఉన్నాయంటే సార్, కూటమి ప్రభుత్వం పర్వాలేదు, మంచి ప్రభుత్వం అని ప్రజల్లో పేరుంది, మంచి ప్రభుత్వం పరిపాలన కూడా బాగుంది కాబట్టి నేను పాదయాత్ర చేసేటువంటి అవసరం లేదు అని ఆయన చెప్పడం సార్. సంవత్సరం తర్వాత చేస్తానంటే అది పాదయాత్ర కాదు సార్, అది రాజకీయ యాత్ర, ప్రచార యాత్ర అవుతుంది. ఇప్పుడు ఎన్నికల టైం దగ్గరకు వస్తుంది కాబట్టి ప్రచార యాత్ర మొదలు పెడతారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇప్పుడే మొదలు పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే. ప్రచార యాత్ర అనేది, అసత్యాల ప్రచార యాత్ర అనేది, ప్రజల్లోకి అబద్ధాలను ప్రచారం చేయడంలోని ఇప్పుడు మొదలు పెట్టడం ఏంటి మేడం? కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే ఢిల్లీలో కూర్చొని అక్కడ ఏదో ధర్నాలు చేస్తాను, రాష్ట్రంలో ఏదో అయిపోతుంది, రాష్ట్రపతి పాలన కావాలి, రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు, తర్వాత ఊళ్ళు వదిలి పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అని చెప్పి అక్కడ హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఎన్ని వందల మంది చనిపోయారన్నారు, ఏవి ఎఫ్ఐఆర్లు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా, నేషనల్ మీడియా అడిగితే మళ్ళీ వెంటనే ఇటు మళ్ళీ రాష్ట్రానికి వచ్చేసారు. అప్పటి నుంచే మొదలు పెట్టారు బురద జల్లడం. ఎస్ సార్, అది అసత్యాలు ప్రచారం చేసినా ఢిల్లీ వరకు కూడా ఆయన పరువు పోగొట్టుకున్నట్టుగానే కనిపించింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 month కూడా గడవక ముందే ఈయన రాష్ట్రపతి పరిపాలన విధించాలని అక్కడికి వెళ్ళిపోవడం, అంటే అప్పటికి వెళ్ళి ఎంత అరాచకాన్ని చేశారు ఇక్కడ రాష్ట్రంలోని, ఆ తర్వాత ఎంత విధ్వంసాన్ని సృష్టించారన్నది కూడా క్లియర్ గా తెలుసు. అంటే అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా మేమే అధికారంలో ఉన్నాం, ఇంకా మా ఆధిపత్యం పోలేదని వీళ్ళు 1 ఏడాది పాటు ఎంత గలాటా చేశారన్నది ప్రజలందరూ కూడా గమనించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ప్రజలకు లేదు సార్. ఆయన 2024 ఎన్నికల తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, జనంలోకి వెళ్తాను, పాదయాత్ర చేస్తాను, ప్రజల మధ్యనే ఉంటాను అన్నారు. కానీ ప్రజల మధ్యన ఎక్కడున్నారు సార్? ఆయన వెళ్ళి ఎలహంక ప్యాలెస్ లో ఉన్నారు. ఇటు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అటు ఎలహంక ప్యాలెస్, కనీసం నియోజకవర్గం ప్రజల ముఖం కూడా చూసే ప్రయత్నం చేయలే కదా. సొంత నియోజకవర్గంలోనే క్యాడర్ను కాపాడుకోలేక అక్కడ ఎలాగ మండల స్థాయిలో కూడా పార్టీని ఏ విధంగా కోస్తాభితం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ ప్రజలందరూ చూస్తున్నారు. అలాగే అసెంబ్లీకి ఎగ్గొట్టి ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చి గలాటా చేస్తున్నారు అన్నది క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుంది. కనీసం పులివెందుల ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు కూడా తీర్చలేనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు. అలాంటప్పుడు ఈ రోజు ప్రజలకి ఆయన పొలిటికల్ కెరీర్ కోసం ఏమైనా పాదయాత్ర, ప్రచార యాత్రలు చేసుకోవాలేమో తప్ప ప్రజలకు అవసరం లేదు సార్. పాదయాత్రతో ప్రజలకి ఎటువంటి అవసరం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పరిపాలనా విధానాన్ని ప్రజలు చూస్తున్నారు. ఇవాళ గ్రామ స్థాయి నుంచి అర్బన్ ఏరియాల వరకు కూడా, ఇవాళ రాజధాని అమరావతి రాజధాని వరకు కూడా డెవలప్మెంట్ ని ప్రజలు చూస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అదే పాదయాత్ర మాయలో పడి గతంలో అధికారం ఇవ్వడం కావచ్చు, మాజీ ముఖ్యమంత్రిగా దివంగత నేత కొడుకుగా ఆయన మీద ఉన్నటువంటి సానుభూతి కావచ్చు, తర్వాత జైలుకి వెళ్ళి వచ్చాడు అనేటువంటి ఒక సానుభూతి కావచ్చు, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సానుభూతితో ఆ రోజు మ్యాండేటరీ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడా కూడా అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఈయన పరదాలు కట్టుకొని తిరగడం, తర్వాత హెలికాప్టర్లో చక్కర్లు కొట్టడం తప్ప ప్రజల మధ్య తిరిగినటువంటి ప్రజా సమస్యలను అర్థం చేసుకుని తీర్చినటువంటి వ్యక్తిగా ఈయనకి
ఎటువంటి రికార్డు కూడా లేదు. మనం చూడొచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంత్రివర్గం దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు, ఎంపీల వరకు కూడా ఏ రకంగా గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి పని చేస్తున్నారన్నది క్లియర్ గా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజల మధ్యకి వెళ్ళి ప్రతిదీ కూడా ప్రజా దర్బారాన్ని పెట్టడం కానీ, జనవాణి అని పెట్టడం కానీ, ప్రతి సమస్యను తీర్చడానికి ఈ రోజు నాయకత్వం పనిచేస్తూ ఉంది. పైనుంచి అధిష్టానం నుంచి ప్రభుత్వం నుంచి కింద అధికారుల వరకు కూడా. కానీ ఆ రోజు ఆ స్టిచ్చర్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు విధానంలో. అంటే ఎమ్మెల్యేలు కలవాలన్నా సరే, కనీసం వాళ్ళ ట్రాన్స్ఫర్ వాళ్ళ ఇష్టమైనటువంటి అధికారులు అక్కడ పనిచేయాలనుకున్నా సరే గాని వాళ్ళకి స్వయంగా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం Right, ఉండేది okay, కాదు గత okay. వైఎస్ఆర్సీపీ పరిపాలనలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలు కానీ, వాళ్ళలో ఉన్నటువంటి ఒక నలుగురు ముగ్గురు వ్యక్తులు ఆదేశాలు లేకుండా ఒక అధికారి సరిగా పనిచేయనటువంటి అధికారిని బదిలీ చేయించుకునేటువంటి అవకాశం కూడా ఆ రోజు ఎమ్మెల్యేలకి లేదండి. Right. లేనప్పుడు ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ, ఆ ప్రభుత్వం మీద కానీ. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని కాపాడుకోవడం కోసము, ఉనికిని కాపాడుకోవడం కోసము ప్రజల్లోకి రావాలి తప్ప, ప్రజలకైతే మాత్రం ఆయన పాదయాత్రతో ఎలాంటి అవసరం అయితే లేదు సార్. రైట్ మేడం, రైట్. గౌతమ్ గారు, చూస్తున్నాం వరుస ప్రెస్ మీట్లు, నిన్న కూడా మాట్లాడారు, ఈ రోజు కూడా వచ్చారు. ఈరోజు మళ్ళీ క్రెడిట్ చోరీ లేదంటే ఏదైతే